హాయ్ అండి అందరికీ. మేమైతే ఇప్పటి నుంచో ప్లావ్లోకి వెళ్దాం అనుకున్నది కుదరలేదు. పిఠాపురం నుంచి అయితే 50 కిలోమీటర్లు, తుని నుంచి అయితే 3 కిలోమీటర్ల దగ్గర. మరి చేపల సత్రం దగ్గర ఆగి దర్శనం చేసుకుని మళ్ళీ లావ్లోకి రెడీ అయిపోయాం. అలా బైపాస్ రోడ్లు వెళ్తుంటే ఎంతో వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఎలాగో ఇక మేము అనుకున్న దగ్గరికి వచ్చేసాము. అలా కొండెక్కుతూ చుట్టూరు ఉన్న వ్యూ పాయింట్ చూస్తా వెళ్ళిపోయాం. అలాగే దానికి ఆ కోడిని పట్టుకుని దర్శనానికి వెళ్ళిపోయాం. అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదైతే గుడి కింద ఉన్న చిన్న గుడి. అసలు గుడి అయితే పైన ఉంది. ఆ తల్లిని దర్శించుకోగానే ఏదో పాజిటివ్ ఎనర్జీ. ఈ విగ్రహం అయితే మెయిన్ అట్రాక్షన్ గా ఉంటుంది లోపల. అయితే మెయిన్ గుడి ఏదంటారా, అదిగో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకే చిన్న కింద గుడి కట్టారు. మేమైతే ఈవినింగ్ వరకు ఇక్కడ స్టే చేద్దామని చెప్పి భోజనం కూడా ఇక్కడ రెడీ చేసుకుని ప్రిపేర్ చేస్తున్నాం. ఒక పక్క వంట చేస్తుంటే మా చెల్లెమ్మలు అయితే ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని అందరినీ. నాకు అది భయంగా ఉంది. ఈవినింగ్ 5:30 దాటితే ఇక్కడ పైన ఎవరు ఉండకూడదు. అలా ఎందుకంటారా, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు తిరుగుతుందని ఇలా ఊరి వాళ్ళ నమ్మకం. ఫుల్ వీడియో కామెంట్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేసింది.